క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. సమయంలో నాయన, ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడు వై మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞత. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాము తండ్రి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మా బలహీనతల నుండి ఖండించి గద్దించండి. ప్రపంచాలను సృష్టించిన మాటలు, ప్రపంచాన్ని నడిపిస్తున్న మాటలు, నీ మాటల్లో ఆత్మ జీవము దాగి ఉన్నది కనుక అది ప్రతి జీవిని బ్రతికింపచేసి నడిపిస్తుందని మేము లేఖనాల ద్వారా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాక మమ్మల్ని కూడా నీ వాక్యమే బ్రతికించి మా బాధల్లో నెమ్మది కలిగిస్తుందని కూడా లేఖనాలు చదివిస్తున్నాయి కనుక అటు ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని ఈ దినమందు బలపరిచి స్థిరపరచండి, ఖండించి గద్దించండి, సరిచేసి సరైన మార్గంలోకి మమ్మల్ని నడిపించుకొని వేడుకుంటూ ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో ఆయా బిడ్డలతో మీరే మాట్లాడి మాకును అందరికీ కావాల్సిన జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామములో ఈ మనవులని అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినము ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా వింటేనే దేవుని మనసేంటో, దేవుడు ఏం బోధిస్తున్నాడో, ఏమి హెచ్చరిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. పూర్తిగా దేవుని వాక్యముతో మనం మాట్లాడుకుందాం. దేవుని మాట వైపు మనసు ఉంచడానికి కూడా ప్రయత్నించారు. ఈరోజు అంశం ఏంటంటే, సాటి అయిన సహాయము ఎవరు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? జాగ్రత్తగా బైబిల్ని ఆధారం చేసుకుని ప్రతి రిఫరెన్స్ కూడా జాగ్రత్తగా పరిశీలించండి. సాటి అయిన సహాయము ఎవరు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ అంశాన్ని మనం మాట్లాడుకుందాం. మొదటిగా సర్వ సృష్టిని దేవుడు సృజించాడు. 6 దినాలు సృష్టించిన తర్వాత నరునికి ఏది అవసరమో తన ఆహారం కొరకు ఏమి అవసరమై ఉన్నవో సమస్తమును సృష్టించిన తర్వాత ఆదామును 6వ దినమున సృష్టించాడు. ఒక మనిషిని దేవుడు ఎప్పుడు సృజించాడంటే 6వ దినమున దేవుడు మనిషిని సృష్టించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంటే అర్థమవుతుంది. 6వ దినమున ఎందుకు సృష్టించాడో కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది. మనిషిని ఎందుకు సృష్టించాడో కూడా చెప్పబడింది. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాము. ఆదికాండము ఎందుకు ఆదామును సృష్టించాడు అన్న మాటను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ఆదికాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండం జాగ్రత్తగా మీరు పరిశీలించండి.
ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 6వ వచనం నుండి. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలనంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ నరుని సృష్టించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతుంటే అర్థం. ఎందుకు సృష్టించాడో కూడా కింద వచనాలు చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చదువుకుంటున్న పరిశుద్ధ గ్రంథం మనకు నచ్చినట్టుగా కాదు, దేవునికి నచ్చినట్టుగా చదవాలి. దేవుడు ఎందుకు సృష్టించాడు, ఏ కారణము చేత సృష్టించాడో పరిశుద్ధ గ్రంథం రాయబడింది. చూద్దాం ఇంకా ఎందుకు సృష్టించాడు. 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఒక తోట, నరుని సృష్టించక ముందే ఒక తోట నిర్మించాడు. దాని పేరు ఏదోను తోట. నరుని సృష్టించక ముందే ఒక తోటను నిర్మించాడు. ఆ తోట ఏదోను తోట అన్నది మీకు అర్థమైతే, ఆ ఏదోను తోట ఈరోజు సంఘానికి సాదృశ్యంగా మనకు కనపడుతుందన్న సంగతి కూడా మనకు అర్థం కావాలి. ఎందుకనంటే ఏదోను అంటే అది ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన, పితరుల కాలం అని చెప్పుకుంటూ పోయే ప్రతి పాస్టర్ గారికి ఆ ఏదోను తోట అనగానే దాన్ని గుర్తు రావాల్సింది ఏంటంటే సంఘానికి సాదృశ్యంగా మనకు చెప్పబడ్డది. అందుకే జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆదాముని ఎందుకు సృష్టించాడు అని అనగానే ఒక తోట నిర్మించాడు. ఆ తోట ఏదోను తోట, దానిలో ఉంచెను. ఆదాముని తీసుకొచ్చి దానిలో ఉంచెను అన్న మాటను మనం చూస్తున్నాం. అంతేకాకుండా 9వ వచనం కూడా చూద్దాం. మరియు దేవుడైన యెహోవా చూపు, చూడండి అన్నమాట, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనది ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును. మరియు ఆ తోటను తడుపుటకు ఆదామును ఎందుకు ఉంచాడంటే ఏ పని పాట లేకుండా దేవుడు సృష్టించలేదు. ఫస్ట్ పాయింట్, ఏ పని లేకుండా ఈ లోకములో ఏ మానవుణ్ణి దేవుడు సృష్టించలేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆదామును ఎందుకు సృష్టించాడంటే ఆదాముకు ఒక పని ఉంది. ఆ పనిని చెయ్యటానికి మాత్రమే దేవుడు ఆదామును సృష్టించాడు. అర్థమైందా? మానవుణ్ణి ఎందుకు సృష్టించాడంటే మానవుడి కొరకు ఒక పనిని ముందుగానే సిద్ధపరిచాడు. ఆ పనిని చేయటానికి మానవుణ్ణి నిర్మించాడు. చూద్దాం ఇంకా ఆ మాట. ఇది ఇక్కడే ఉంచి నిజమా కాదా అన్నది మనకి డీటెయిల్స్ కావాలంటే కొత్త నిబంధనకి వెళ్ళిపోయి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకు సృష్టించాడంటే పనుంది. ఆ పని లేకుండా, ఏ పని లేకుండా మానవుణ్ణి సృష్టించలేదు అంటున్నాడు. అక్కడ చూడండి 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని ముందుగా సిద్ధపరిచి సత్క్రియలు చేయుటకై ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయట. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. సత్ అంటే సత్యము, సత్యం అంటే వాక్యము, వాక్యానుసారమైన క్రియలు, పని. వాక్యానుసారమైన క్రియ అంటే పని. పని చెయ్యాలట. దేవుని కొరకు పని చేయటానికి మనుషుల్ని సృష్టించారంట. చూడండి ఆ మాట ఏమంటుండ, సృష్టింపబడిన ఏమంటున్నాడు చూడండి, సత్క్రియలు చేయటికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? చేతులతో, ఆయన హస్తాలతో మనల్ని నిర్మించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఉన్నామా? పని చేస్తున్నామా? అది కూడా నీ సొంత పని చేస్తున్నావా? దేవుని పని చేస్తున్నావా? నువ్వు పుట్టటానికి కారణము పని చేయటానికి. ఏ పని అంటే దేవుని పని. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆదామును ఎందుకు సృష్టించాడట? ఏదోను తోటలో ఎందుకు తీసుకొచ్చి పెట్టాడట? ఏదోను తోటలో ఏ కారణం అని అంటే అక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు, ఆదికాండము
2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. మరియు ఆ తోటను తడుపుటకును ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి సీలిపోయి 4 శాఖలుగా వెళ్తుందంట. ఆ తోటలో అక్కడ కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నాడు. డీటెయిల్స్ ఇచ్చి అది ఎలా పోతుంది ఏంటి సంగతులన్నీ పూర్తి వివరణ ఇస్తున్నాడు. ఇస్తూ ఏమన్నాడో తెలుసా 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేద్యపరుచుటకును పని చెయ్యటానికి ఆదామును సృష్టించాడు. సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఎందుకు సృష్టించాడంటే దాన్ని సేద్యపరచాలి, ఆ తోటను సేద్యపరచాలి, దాన్ని తడపాలి. ఏ బాధ్యత లేకుండా కాదు, ఒక పని ఉంది, ఆ పనిని చెయ్యాలి. ఆ పని చెయ్యాలి అంటే ఆదాము అవసరం, ఒక మనిషి అవసరం. ఒక పని ఉంది, ఆ పని చెయ్యాలంటే ఆదాము అవసరం. అంతేకాకుండా ఇంకేం పని అప్పచెప్పాడో కూడా చెప్తున్నాడు. చూడండి 19వ వచనం చూడండి. 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువు ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. ఖాళీగా ఉంచాడా? ఖాళీగా పెట్టాడా? దేవుడు ఆదామును సృష్టించాడా అంటే ఖాళీగా ఉండటానికి దేవుడు సృష్టించలేదు. ఆదాముకు ఒక పని ఉంది. అమ్మ వినాలి, ఆదాముకు ఒక పని ఉంది. ఆ పని చేయటానికి ఆదామును సృష్టించాడు. అది మనకు గుర్తుపెట్టుకో. ఇప్పుడు సాటి అయిన సహాయం ఎందుకు అవసరం? సాటి అయిన సహాయం అనేసరికి మీకు అర్థమైపోద్ది. సాటి అయిన సహాయం అనగానే భార్య. ఈ భార్య ఎందుకు అవసరమైంది? ఆదాముని పని ఉంది, పని కోసం దేవుడు సృష్టించాడు. దేవుని పని చేయటానికి ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించడానికి కారణమే దేవుని పని చేయటానికి. మరి ఆ సాటి అయిన సహాయం ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనంకి వెళ్దామా? 18వ వచనం, ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, జాగ్రత్త, నేను పిన్ను వాక్యమే చదువుతున్నాను, బయట మాటలు ఏమీ చదవట్లేదు, జాగ్రత్తగా చూడండి. నేను మధ్యలో హల్లెలూయా అనేవాడిని కాదు, మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ అనేవాడిని కాదు. పిన్ వాక్యం చదువుతున్నాను. జ్ఞానము కలిగిన వారు వాక్యాన్ని చూడండి. ఏమంటున్నాడు? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనుకున్నాడట. ఒంటరిగా దేవుని పని చేయటానికి మంచిది కాదు. ఒంటరిగా చేయటం కుదరదు. అర్థమైందా? ఒంటరిగా దేవుని పని చేయటము కుదరదనుకున్నాడట. దేవుని పని చెయ్యాలంటే జంటగా ఉండాలి. సాటి అయిన సహాయం అందుకు అవసరం. జాగ్రత్తగా వినాలి. చూడండి, అందుకే అంటున్నాడు. చూడండి, ఒంటరిగా ఉండి దేవుని పని చేయటం మంచిది కాదని యోచించి, చాలా మంది ప్రశ్నలు వేస్తారు, చాలా మంది మనకు యూట్యూబ్ సహోదరులు కూడా. అందుకే జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ చదవండి. ఎందుకంటే దేవుని పని చేయటములో ఒంటరిగా చేయటం బాగోదనుకొని దేవుడు ఏమన్నాడో తెలుసా? వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదని అనుకొని అన్నాడు. సాటి అయిన సహాయం ఎందుకనంటే దేవుని పనిలో సహాయంగా ఉండాలి. దేవుని పనిలో సహాయం ఉండాలి. ఎందుకట? దేవుని పనిలో సహాయం ఉండాలి. బాగా వినాలి. ఈయన పుట్టుక రహస్యం కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఆదాము దేవుడి హస్తాలతో, జాగ్రత్త కూర్చోండి, ఆదామును దేవుడు తన హస్తాలతో నిర్మించను. యోబు గ్రంథము 10వ అధ్యాయంలో చదివితే మీకు అర్థమైంది. 8వ వచనం నుండి
తన స్వహస్తాలతో ఆదామును నిర్మించాడు. ఆదామును తన స్వహస్తాలతో నిర్మించాడు దేవుడు. మరి అవ్వను ఎలా నిర్మించాడు? బాగా ఆలోచించండి. ఆదాముని తన స్వహస్తాలతో నిర్మించి తన పోలికగా తన స్వరూపమందు. పాయింట్ చూడండి, ఇంకా చదివిస్తాను చూడండి ఒకసారి ఏమంటున్నాడు. అదే ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడిగా ఆయను, మన వంటి వాడాయను అని రాసి ఉంటుంది చూడండి. ఆదాము మన వంటి వాడు. యూట్యూబర్స్ చాలా మంది చూస్తూ ఉంటారు, చాలా మంది సహోదరులు చూడండి. ఆదాము మన వంటి వాడు అయ్యిండు. అంతే ఉందా అక్కడ లేదా? మనలాంటి వాడు అయ్యిండు, మనలో ఒకటిలాగా ఉన్నాడు. ఎందుకంటే మంచి చెడ్డలను తెలివించు ఆ చెట్ల పండు తినటం వలన అవ్వ కాలేదు. అవ్వ అప్పటికే బలహీనురాలైపోయింది. కానీ ఆదాము ఏమైపోయాడో తెలుసా? మనలాంటి వాడైపోయాడు. మంచి చెడులు తెలిసిపోయాడు. ఎందుకని? సాటి అయిన సహాయాన్ని అందిస్తే ఆ సాటి అయిన సహాయం ఏం చేసిందంటే పాపంలో పడగొట్టి. అసలు సాటి అయిన సహాయం ఎందుకు అనంటే దేవుని పని కోసం, దేవుని పనిలో సహకారిగా ఉండటం కోసమే, నీ సొంత పని కోసం కాదు. నువ్వు ఉన్నది, స్త్రీలు ఉన్నది, జాగ్రత్తగా వినాలి. స్త్రీలు ఉన్నది దేవుని పని కొరకు, దేవుని పనిలో సహకారులుగా ఉండటం కొరకు. పౌలు గారు చాలాసార్లు చెప్తారు కదా, చాలా విషయాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుందన్నమాట స్త్రీల గురించి. ఎందుకనంటే సాటి అయిన సహాయంగా ఉండి దేవుని పని చేయటానికి. అర్థమైందా? దేవుని పనిలో ఉండటానికి, దేవుని పనిలో సహకారిగా ఉండటానికి, దేవుని పని చేయటానికి ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకున్నాడట దేవుడైన యెహోవా. అర్థమైందా? అంతేకాకుండా ప్రసంగి గ్రంథములో ఇంకొక మంచి మాట ఉంది చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం ఏంటి ఒకసారి? ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితేనే మీకు అర్థమవుతా. ఇద్దరి కష్టము చేత ఉభయులకు, అంటే వాళ్ళిద్దరికే మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఒక్కడిగా ఉండి ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. ఇది ఎవరు రాశారో తెలుసా? దేవుడు. సాటి అయిన సహాయంగా ఎందుకు ఇచ్చాడంటే ఒంటిగా ఉండటం మంచిది కాదనుకున్నాడు అనమాట. ఒంటిగా ఉండటం మంచిది కాదనుకొని, జంటగా ఉంటే మంచిదనుకొని దేవుడైన యెహోవా ఆలోచన జ్ఞానం, తండ్రి అయిన దేవుని ఆలోచన జ్ఞానం, తన కుమారుడు ఎలా ఉండాలంటే ఒంటిగా ఉండి దేవుని పనిలో ఉండటం బాగోదని, జంటగా ఉంటే మంచిది, ఇద్దరు కూడి ఉండటం మేలు అనుకున్నాడట. అంతేకాకుండా ఏమంటే కింద వచనాలు ఇంకొద్దిగా చదివితే వారు పడిపోయినను 10వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఎందుట్లో పడిపోయారు? పాయింట్ అవుట్ చేసుకోండి. ఎందుకు పడిపోయారు? ఒకళ్ళు ఆత్మీయులైపోయి ఒకళ్ళు శరీర సంబంధిగా ఉంటే పడిపోతారు. భర్త శరీర సంబంధంగా ఉండి దేవుని నమ్మకపోతే, భార్య దేవుని నమ్మితే పడిపోతారు. లేదా భర్త దేవుని నమ్మి భార్య సరిగ్గా లేకపోతే పడిపోతారు. అందుకే ఉంటున్నాడు చూడు, ఒకరు పడిపోయినను
ఒకడు తన తోటి వాణిని లేవనెత్తును. ఉదాహరణ చెప్తున్నాడు, ఒకరు పడిపోయినను ఒకడు లేవనెత్తును. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. అది పాయింట్. భార్యని ఎందుకు ఇచ్చాడట? ఆత్మ సంబంధమైన జ్ఞానముతో ఇచ్చాడు భార్యని. సాటి అయిన సహాయం ఎవరు అంటే, భర్త ఎక్కడైనా పడిపోతున్నాడేమో అని జాగ్రత్తగా ఆలోచించి సాటి అయిన సహాయంగా ఆత్మీయంగా బలపరిచే స్త్రీగా పురుషునిగా ఉండాలి. ఒకరికొకరు సహకారులుగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఎలా ఉండాలో తెలుసా? ఒకరి పట్ల ఒకళ్ళు ఏకముగా ఉండి దేవునికి విధేయులై ఉండాలి, లేదా వాక్యానికి విధేయులు ఉండాలి. ఒకళ్ళేమో ఉన్నత స్థానం ఉన్నతంగా ఆలోచించి ఇంకొకరేమో దేవునిలో ఆలోచిస్తే ఇది లోకం పట్ల ఎలా ఉంటుందంటే పడిపోవటానికి అవకాశం ఉంటుంది, సాతాను చేతికి చిక్కుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా చదువుతారా? ఇంకా చదవండి. 11వ వచనము, ఇద్దరు కలిసి పండుకొని ఎడల వానికి వెట్ట కలుగును. వెట్ట అంటే వేడి కలుగును. ఒంటరి గాని వెట్ట ఎలా పుట్టును? ఒంటరియగు ఒకని మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి ఎదిరింపగలరు, సాతాను గాని ఎదిరించగలరు. మూడు పేటల తాడు. ఏంటి తాడు? మెడకేసుకోవడానికి ఆ తాడు, చేతులకు కట్టుకోవడానికి ఆ తాడు. మనకు అర్థమవుతుందా? 3 ప్రేటల తాడు త్వరగా తెగిపోదు. అది సంగతి. ఈ బైబిల్ని ఆధారం చేసుకుని మెడలో తాళి గుర్తొస్తుందా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే 3 ప్రేటల తాడు ఎప్పటికీ విడిపో. ఇద్దరు కలిసి ఉంటే బలంగా ఉంటుంది, అదే ఒంటిగా ఉంటే పడిపోవడానికి అవకాశం. జంటగా ఉంటే పడిపోరు, ఎందుకంటే ఒకరు పడిపోయే స్థితిలో ఉంటే ఇంకొకరు లేవనెత్తుతారు. ఒకవేళ ఏదైనా బలహీనులైపోతే ఇంకొకరు లేవనెత్తుతారు, ఇంకొకరు బలపరచాలి. ఇది దేవుని ఉద్దేశం. ఎందుకు ఇద్దరు అంటే దేవుని పనిలో స్పష్టంగా ఖచ్చితంగా దేవుని పనిలో ఉండటానికి. ఎందుకట? దేవుని పనిలో ఉండటానికి. సాతాను ఒకళ్ళని పడగొట్టినా ఇంకొకరు స్పష్టంగా ఖచ్చితంగా దేవునిలో ఉంటారని. ఒకళ్ళు భర్త దేవునికి దూరం అవుతున్నా భార్య హెచ్చరిస్తుందని. దేవునికి దూరం అయితే ఎలా? ప్రార్థనకు దూరం అయితే ఎలా? వాక్యానికి దూరం అయితే ఎలా అని హెచ్చరించాలి. ఒకవేళ భార్య పడిపోతున్నా సరైన మార్గంలో నడిపించే బాధ్యత భర్తది. సాటి అయిన సహాయం అంటే దేవుని పనిలో సాటి అయిన సహాయం ఉండాలి. దేవుని కొరకు బ్రతికే విషయంలో సాటి అయిన సహాయం. భార్యని ఎందుకు ఇచ్చాడు? సాటి అయిన సహాయంగా ఉండటం కోసం, సహకారిగా ఉండటం కోసం, భారంగా ఉండటం కోసం కాదు. ఈ భారాన్ని చూసి చాలా మంది లోకంలో ఏమైపోతున్నారో తెలుసా? విడిపోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే నాకు ఆయన ప్రవర్తన నచ్చదండి, ఆమె ప్రవర్తన అసలు నాకు నచ్చట్లేదండి. విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఇలా గురించే రాశాడు బైబిల్లో. చూద్దాం దేవుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. పనికి మాలిన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఒకవేళ క్రైస్తవులు అలా ఉంటే సరి చేసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. పరిచయులు ఆయన శోధింపబడిన ఆయన వద్దకు వచ్చి, ఏదో చేతనైనను పురుషుడు తన భార్యని విడనాడున న్యాయమా అని ప్రశ్న ఏమంటారు? భార్యని విడిచిపెట్టొచ్చా? ఏం ప్రశ్న వేశారు అలా? పరిచయులు వచ్చి ఏమంటారు యేసుప్రభుని? అసలు భార్యని విడిచిపెట్టొచ్చా? భార్యను వదులుకోవచ్చా? భర్తను వదులుకోవచ్చా?
ఇదే ప్రశ్న. భార్యకైతేనేం, భార్య భర్తకి అయితేనేం. ఆవిడ పెళ్లి చేసుకున్నా, ఆయన ప్రవర్తన నచ్చలే, వదిలేయచ్చా? ఆమె ప్రవర్తన నచ్చలే, వదిలేయచ్చా? అసలు మిమ్మల్ని జతపరిచింది ఎవరు? నువ్వేం చేస్తున్నావు? ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి. ఆ సినీ యాక్టర్ల కానుండి, రాజకీయ నాయకుల కానుండి ఒక్కొక్కడు 4-5 పెళ్లిళ్ళు చేసుకోవడం, 5 పెళ్లిళ్ళు చేసుకోవడం. ఒక క్రైస్తవుడిగా నీకు ఆ లక్షణం ఉండకూడదు. ప్రధాన లక్షణం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడు ఏం చెబుతున్నాడో అది స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? భార్యని తన భార్యను విడనాడా అంటే న్యాయమా అని అడగగా 4వ ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించను. ఎవరు సృజించారు? దేవుడు. ఆడదానిగా మగవాణ్ణిగా ఎవరు సృజించారో తెలుసా? మనుషుల వల్ల అయితే. మనుషులు ఏమైనా తయారు చేశారా? స్త్రీగాను పురుషునిగాను ఎవరు సృజించారు? దేవుడు. ఆయన సృజించాడు, ఆయన ఏకం చేశాడు, ఆయన పెళ్లి చేశాడు. గుర్తుపెట్టుకోండి, పెళ్లి ఎవరు చేశారు? పైన కనపడుతున్న మనుషులు కాదు. జతపరిచింది ఎవరు అంటే ఆ ఊరోళ్ళని ఈ ఊరోళ్ళని ఏకం చేశారండి. అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి. సినిమా టైటిల్గా ఇవి. అర్థమైందా? నిన్ను జత చేసింది ఎవరు అనుకుంటున్నావు నువ్వు? పైకి నీకు కనపడవచ్చు, కానీ పైనున్న దేవుడు జత చేశాడు. పరలోకమందున్న తండ్రికి ఒక ప్లాన్ ఉంది. నీ కుటుంబము ద్వారా, నీ ద్వారా, నీ ఫ్యామిలీ ద్వారా ఒక ప్లాన్ ఉంది. అందుకు జత చేశాడు. ఈరోజు నీ పిల్లలు నమ్మకపోవచ్చు, రేపు నీ పిల్లలు నమ్మకపోవచ్చు, ఈరోజు నువ్వు అన్యుడివి కావచ్చు. నీ తరతరాలు 4వ తరంలో దేవుని నమ్మాల్సిన వాడు ఉన్నాడేమో, దేవుని కొరకు ఉపయోగపడేవాడు ఉన్నాడేమో. 5వ తరంలో నీ కడుపున పుట్టిన వాడెవడో, ముని మనవడు ఎవడో దేవునికి సేవకుడై, నమ్మకమైన సమర్పణ కలిగిన సేవకుడై ఉండొచ్చేమో. అందుకే మీ ఇద్దరిని జతపరిచాడు. చాలా సింపుల్ గా ఏం చేస్తున్నారంటే ఎడాకులు తీసేసుకుంటున్నారు. సాటి అయిన సహాయంగా ఉండడం అంటే ఏంటిది? కొత్త ప్యాషన్ వచ్చేసింది. అందుకే ఏమన్నాడు? జాగ్రత్తగా బైబిల్ చదవండి. 4వ ఆయన సృజించిన వాడును ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించననియు. ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరముగా ఉందురు. ఒక్కటే శరీరం. బాగా గుర్తుపెట్టి, ఏక శరీరం అంటే ఏంటో తెలుసా? భర్తకి ఏ ఆలోచనలు ఉన్నాయో భార్య కూడా అదే ఫాలో అవ్వాలి. ఎవరు ఫాలో అవ్వాలి? మా మేడం గారు నన్ను అంటాం, నా మాటలు నువ్వు వినాలి, నీ మాటలు నేను ఎందుకు వింటా? నేను దేవుని మాటలు వింటా. ఎవరి మాటలు ఎవరు వినాలి? భార్య మాటలు భర్త వినాలా? భర్త దేవుని మాటలు వినాలా? ఎవరికి అధికారి? ఎవరు? ఇది ఇక్కడే పెట్టండి. ఈ పాయింట్ మళ్ళీ వచ్చింది, దాని జవాబు కూడా చూసుకొని రావాలి కదా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. ఎవరికి ఎవరు అధికారి? ఎవరికి ఎవరు గొప్ప? స్త్రీకి పురుషుడు గొప్ప, పురుషుడికి స్త్రీ గొప్ప? ఎవరు గొప్ప? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు అంటే అధికారి అని అర్థం, ప్రభువు అని అర్థం. ఇక చెప్పాలంటే శిరస్సు అంటే అధికారి లేదా ప్రభువు. పురుషునికి ప్రభు ఎవరు? క్రీస్తు. పురుషుడు ఎవరి మాట వినాలి? దేవుని మాట, క్రీస్తు మాట వినాలి. ఏమన్నాడు? చదవాలి. 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ టిక్కు పెట్టుకోవాలి. స్త్రీకి శిరస్సు ఎవరు? శిరస్సు అంటే ఇందాకే చెప్పాను. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడనియు. శిరస్సు అంటే ఏమనుకున్నావు? అధికారి లేదా ప్రభువు. అంటే అధికారము కలిగిన వాడు. ఎవరు? స్త్రీకి. పురుషుడనియు. చదవండి.
క్రీస్తునకు శిరస్సు దేవుడని. క్రీస్తునకు అధికారి ఎవరు? క్రీస్తునకు ప్రభు ఎవరు అంటే అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. పౌలు గారు చెప్తున్నాడు, దేవుణ్ణి ఆత్మతో రాయించిన మాట ఇది, చేతులతో సరదాగా రాసిన కథ కాదు ఇది. ఏమంటే చక్కగా ఒక నవల రాయటము, లేకపోతే ఒక సామెతలు రాయటము, లేకపోతే ఒక పుస్తకాలు రాయటం కాదు ఇది. ఇది దేవుని సంకల్పములోని మాటల్ని దేవుణ్ణి ఆత్మతో, పరిశుద్ధాత్మతో దేవుడు రాయించిన మాట, పౌలు గారితో రాయించిన మాటలు ఇవి. గుర్తుపెట్టుకోండి, ఆషామాషిగా ఉన్నాయి ఈ రోజు చాలా మందికి. అది కావుంటున్నాడు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. మీరు మొదట పాయింట్ అవుట్ చేసుకుని ముందు తెలుసుకోవాల్సిన పాయింట్ అది. పురుషునికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఎవరు అధికారి నీకు? భర్త. ఈ మధ్యకాలంలో భార్య అధికారానికి లోబడిపోవాలి. నేను ఒక ఆమెను చూశాను, భర్తకు అన్నం పెట్టలేదు, ఏం పెట్టలేదు, బట్టలు ఉతకలేదు, ఏం లేదు, ప్రార్థన ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది. నాకు ప్రార్థన ఉందండి, నేను వెళ్ళిపోవాలంతే, మీరే వండుకోండి, మీరే తినండి, నేను వెళ్తున్నాను అనేసింది, వెళ్ళిపోయింది. ఏంటి, నీ ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు? నీ శిరస్సు మాట నువ్వు వినకుండా, నీ అధికారి మాట నువ్వు వినకుండా, నీ ప్రభు మాట నువ్వు వినకుండా ప్రభు దగ్గరికి పోతానంటే ప్రభు నా ప్రార్థన అంగీకరిస్తానంటే ఏంటండి దేవుడు? వాడు త్రాగుబోతు గాని, వ్యభిచారి గాని, ఒక్కసారి దేవుడు జతపరిచిన వాడైనా నువ్వు లోబడాలి. నువ్వేం చేయాలి? తిట్టాలా? చాలా మంది ఈ మధ్య తిడుతున్నారు, లెక్క చేయట్లేదు, పరిస్థితి తారుమారు అవుతుంది. లోకంలో చూస్తుంటే అర్థమైపోతుంది. అందుకే ఉంటున్నాడు, శిరస్సు శిరస్సు. అర్థమైందా? శిరస్సు అంటే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి. 9వ వచనం కూడా జాగ్రత్తగా టిక్కు పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇంపార్టెంట్. బైబిల్ టు బైబిల్ మనం చదువుతున్నాం, ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చూస్తున్నాం. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ, జాగ్రత్తగా ఇందాక అదే పాయింట్ అవుట్ చేశాను, స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. ఎందుకు సృజింపబడలేదంటే, మొట్టమొదటిగా సృజించబడింది ఆదాముని. ఆదామును సృజించిందే దేవుని పని కోసం, స్త్రీ కోసం కాదు. ఆదామును సృజించిందే దేవుని పని కోసం, అవ్వను సృజించింది దేవుని పనిలో సహకారిగా ఉండటం కోసం. ఆదామును సృజించిందే దేవుని పని కోసము, అవ్వను సృజించిందే దేవుని పనిలో సహకారిగా ఉండటం కోసం. ఇదేంటి పురుషుని కోసం అంటున్నావేంటి? లోకం ఏమంటుంది? పురుషుడట స్త్రీ కోసం అట. స్త్రీ లోలుడు కాంత. ఈ మధ్య వచ్చింది ఒక సినిమా, కాంతార కదండు, కాంతకు లొంగిపోతున్నావా? దేవునికి లోబడాలి నువ్వు. పురుషుడిగా నువ్వు నీ శిరస్సు అయిన క్రీస్తునికి లోబడాలి. క్రీస్తు కూడా తండ్రికి లోబడ్డాడు, భార్య భర్తకు లోబడాలి. ఇది సిస్టమ్, బైబిల్ చెప్తున్న సత్యం. ఒక్కొక్క రకం పెద్ద పెద్ద ముదురులు ఉన్నారండి బైబిల్లో. ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి లోకంలో, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవటమే ఎంతసేపటికి. బైబిల్ ఏం చెప్తుందో వినరు, బైబిల్ ఏం చెప్తుందో వినరు, బైబిల్ ప్రకారం నడవరు. వాళ్ళకు అనుకూలమైన బోధలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో, వాళ్ళకు అనుకూలమైన బోధలు. అందుకే పురుషుడు, జాగ్రత్తగా వినాలి, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు దేవుని కొరకు. స్త్రీ ఎవరి కొరకు? దేవుని కొరకు. వీళ్ళిద్దరిని దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. చూద్దాం ఇప్పుడు మత్తయి సువార్తకు రండి.
వీళ్ళిద్దరిని ఎందుకు చేశాడు దేవుడు? జతపరిచింది ఎవరు? వాళ్ళ ఆ పరిచయులు అడిగింది అందుకే. భార్యని విడనాడడం న్యాయమా అని అడగంగానే యేసు ప్రభు చెప్తున్న మాట 4వ వచనంలో, అని అడగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను వదిలి భార్యని హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం. భార్య ఏక శరీరంగా ఉండాలి. భార్య భర్త హద్దుల్లో నడవాలి. సిస్టమ్ ఎట్లుంది బైబిల్లో? భర్త హద్దుని పెడతా భర్తను లోపరిచేటట్టు చేసుకుంటా అంటే కుదరదు. ఆ చెప్పు శాతంలో ఉండాలంటారు చాలా మంది. వింటున్నా? ఆ టీవీ సీరియల్లోనూ అక్కడెక్కడ షార్ట్ ఫిల్ములలో కూడా ఇలాగనే. క్రైస్తవులుగా నువ్వు వినాల్సింది దేవుని మాట, దేవుని వాక్యం చదవాలి. ఎవడికి నచ్చినట్టు వాడు చదువుకుంటూ పోతున్నాడు. దేవునికి నచ్చినట్టు చదువు. అందుకే అంటున్నాడు చూడండి. అందుకే ఏమంటున్నాడు? సృజించెను. 5వ వచనం, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి ఆ భార్యని హత్తుకొని వారి ఏక శరీరం అవుదురు. మీరు చదవలేదా? పాత నిబంధనలో రాయబడింది, చదవలేదా? 6వ వచనం, కాబట్టి వారికరును ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిండు. మనుషులుగా విడాకులు తీసుకుంటా పోయి గోదాట్లో దూకుతా అంటే కుదరదు. దేవుడు జతపరిచాడు. సాటి అయిన సహాయంగా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని పనిలో సహకారిగా ఉండాలి. దేవుడు జతపరిచాడు. నిన్ను జత చేసిందే దేవుడు. ప్లాన్ అది ఆయన ప్లాను నీకు తెలియకుండానే జరిగిపోయింది. అర్థమైందా? పైన ఏమంటారండి, తోలు బొమ్మల ఆట ఉంది, జాగ్రత్తగా వినాలి. లోకంలో తోలు బొమ్మల ఆట అని ఇంతకు ముందు కనపడేది. ఆ తెర ముందు కనపడేది ఏంటంటే తెర వెనక ఒక వేరే వాళ్ళు ఉంటారు. తెర ముందు మాత్రం బొమ్మలు ఆడినట్టు కనపడుతుంది. తెర ముందు మాత్రం బొమ్మల కదిలినట్టు కనపడుతుంది. కానీ తెర వెనక ఉన్నది ఒక వ్యక్తి. తెర వెనక ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తెర ముందు కనపడుతున్న బొమ్మల్ని కదిలిస్తున్నాడు. అంటే లోకంలో ఏం జరుగుతుందంటే ఇదంతా కూడా నడిపించేవాడు పైన ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు తండ్రి. కానీ నడిపించే విధానాన్ని బట్టి ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఇద్దరిని జత చేస్తున్నాడు, జతపరుస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి ఒకసారి 6వ వచనం చివరి భాగం. ఏమన్నాడు ఆయన? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదు. చెప్పుడు మాటలు చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసు? చెప్పుడు మాటలు చెప్పేసి భార్యాభర్తలను ఎడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. భర్తని భార్యని వేరుపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని సంకల్పానికి అడ్డు తగిన వాళ్ళు సాతాను సంబంధులు ఎక్కువైపోయారు. భార్య ఎప్పుడు భర్త ఏమన్నాడో తెలుసా? ఇద్దరిని జతపరిచేటట్టు దేవుడు. పురుషుడు క్రీస్తు కొరకు, క్రీస్తు మాటకు లోబడాలి. క్రీస్తు దేవుని మాటకు లోబడాలి. భార్య భర్తకు లోబడాలి. చూద్దాం ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా తీయాలి బైబిల్. 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుదాం. 22వ వచనం నుండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడాలి. అది పాయింట్. దేవుని ఆజ్ఞది. నీ భర్తకు నువ్వు లోబడాలి. లోబడాలంటే గౌరవించాలి. రారా పోరా అదిరా ఇదిరా అనకూడదు. స్టైల్ ఎక్కువైపోయింది ఈ మధ్య. స్టడీ ఎక్కువైపోయింది, స్టైల్ ఎక్కువైపోయింది. నీకు ఎంత ప్రేమ ఉంటే నువ్వు అంతగా ఆయనకు కావలసిన ప్రతి అవసరత తీర్చు. ఆయనకు అవసరమైన ప్రతిదీ నీ ప్రేమ క్రియల్లో కనపడాలి తప్ప పిలుపులో కనపడకూడదు.
ఎదుటి వారికి హేళనగాను సులకనగాను కనపడుతుంది. అప్పుడు గివ్ మీ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది. నువ్వు ఎంత మర్యాద ఇస్తే అంత మర్యాద కూర్చుకుంటావు. దేవుని దగ్గర అలాగా నువ్వు ఎంత మర్యాదగా నీ భర్తను లోబడుతున్నావో చూస్తాడు. ఇక్కడ ఈ పాయింట్ అవుట్ చేశాను కాబట్టి ఇంకొక పాయింట్ తీసుకొస్తున్నాను చూడండి. రెఫరెన్స్ ఇక్కడే ఉండండి, అక్కడికి వెళ్ళి అది చదివి అవతల పోతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఏమని పిలవాలో కూడా ఇక్కడ రాసింది బైబిల్లో. భర్తని ఏమని పిలవాలో కూడా రాసింది. జాగ్రత్తగా చూడండి, రారా పోరా కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారం శారా అబ్రహాముకి ఏమైతే తెలుసా? భార్య భర్తని ఏమంటుందో చూడాలి ఇక్కడ. శారా అబ్రహామును భర్తని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేది. యజమానుడని పిలుచుచు లోబడి ఉండేది. నీకు యజమానుని ఇచ్చింది ఎవరు? దేవుడు. యజమానునే సులకం చేసావంటే కనపడి దేవుణ్ణి ఇంకెంత సులకం చేసి మాట్లాడతావు నువ్వు. యజమానునే తక్కువ చూపు చూస్తే నువ్వు దేవుణ్ణి ఎంత తక్కువ చూపు. నువ్వు అసలు ఎక్కడుంటావు? దేవుని ఆజ్ఞ ఏమంటుంది? నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. చాలా మంది ఇదే చేస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఇలాంటి పాపిష్టి ఆలోచనలు కలిగిన వారు. దేవుడు ఏం చెబుతున్నాడో, ఎలా లోబడమంటున్నాడో, ఎలాంటి ప్రేమను కనపరచాలని భర్తకని అంటున్నాడో, భార్య పట్ల నువ్వు ఎలా ప్రేమించాలని అంటున్నాడో అవన్నీ స్పష్టంగా ఆజ్ఞలివి. క్రైస్తవునికి ఇచ్చిన ఆజ్ఞలివి. ఏమన్నాడు? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకి పిల్లలవుతారు. ఆమెకి అబ్రహాము సంతానం అవ్వాలంటే, అబ్రహాముకి కుమారులుగా శారాకి పిల్లలుగా ఉండాలి అని అంటే, అబ్రహాముకు పిల్లలుగా శారాకి పిల్లలుగా మీరు ఉండాలంటే, ఒక క్రైస్తవుడు వారసత్వం సంపాదించుకోవాలంటే, అది కూడా దేవునికి పిల్లలుగా ఉండాలంటే భర్తకు నువ్వు లోబడాలి. చాలా మర్యాదగా పిలవాలి. పేరు పెట్టి పిలవటానికి కూడా ఛాన్స్ లేదట. పేరు పెట్టి పిలుస్తావా? ఫ్రెండా? యజమానుడు, నీ కుటుంబాన్ని పోషించేవాడు, నీ కుటుంబాన్ని రక్షించేవాడు, నీ కుటుంబ బాధ్యతను మోసేవాడు, నీ పిల్లలకు తండ్రిగాను అన్నిటినీ భారంగా భరించేవాడు. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవాలి 22వ వచనం నుండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. భార్యకు శిరస్సు అధికారి ప్రభు, యజమానుడు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. క్రీస్తు సంఘానికి రక్షకుడట. పాయింట్ అర్థం చేసుకోవాలి. భార్యకు రక్షకుడు ఎవరు? భర్త. భార్యకి రక్షణ, ఆరోగ్యం బాగలేకపోయినా ఏది అవసరమైనా రక్షకుడుగా కాపాడేవాడు భర్త. అందుకే చెప్తున్నాడు శరీరమునకు క్రీస్తు రక్షకుడు, రక్షకుడై ఉన్నాడు. చదవాలి, కంటిన్యూ చేయాలి. 24వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. సంఘమునకు క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు, తమ సొంత పురుషులకు లోబడాలి. పురుషులారా మీరును ఏం చేయాలో తెలుసా? వాళ్ళు లోబడి ఉంటే మీరు ప్రేమించాలి. మీకు ఇచ్చిన ఆజ్ఞ ఇది. భర్తలకు ఇచ్చిన ఆజ్ఞ ప్రేమించాలి. భార్య లోబడి ఉండాలి. నిన్ను నీ యజమానుడికి దృష్టికి గుణవంతురాలుగా కనబడాలి, ముత్యంలా కనబడాలి, గొప్పగా కనబడాలి. అందుకిచ్చాడు దేవుడు నేను.
అందుకు జతపరిచాడు నిన్ను. అండి చాలా మంది ఏం చేస్తారో తెలుసా, భార్యలు పరువు తీస్తుంటే భర్తలు ఆత్మహత్య చేసుకునే భర్తలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, భార్యలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. చాలా జాగ్రత్త. ఇది దేవుని యొక్క సంకల్పంలో ఉన్న జంట జంట ఏక శరీరమైన భార్యాభర్తలే. దేవుని ప్లాన్ను చదవండి ఏమంటున్నాడు ఇంకా, పురుషులారా మీ భార్యను ప్రేమించుడు. 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను, అది కలంకంగా ఉన్నప్పుడు ఆ కలంకాన్ని తీసాడట, ముడతైనప్పుడు దాని ముడతను తీసాడట. అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన దాని ఎదుట దానిని నిలవబెట్టుకొనవలె వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటగా దాని కొరకు తనను తాను అప్పగించుకుని భార్య కొరకు తనను తాను అప్పగించుకున్నాడట. యేసుక్రీస్తు అంతగా ప్రేమించాడు. యేసుక్రీస్తు భార్యని అంటే సంఘాన్ని ఎంతగా ప్రేమించాడంటే తనను తాను అప్పగించుకునేంత ప్రేమించాడు. భార్య ఏం చేయాలి, సంఘం ఏం చేయాలి, భర్తకు లోబడాలి, అంటే క్రీస్తుకు లోబడాలి. ఇక్కడ కూడా అంతే, భార్య భర్తకు లోబడాలి, భార్యని భర్త ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా పిలుచుకుందామన్నా కూడా కుదరదు. నువ్వు క్రైస్తవురాలివి, నువ్వు క్రైస్తవుడివి. సంఘంలో నీకు ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఏర్పాటు చేశాడు. క్రీస్తు సంఘం అంటేనే ఉన్నత స్థానం. చదవండి, కంటిన్యూ చేయండి. 28వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షకుడై ఉన్నాడు, రక్షించుచున్నాడు. ఏదో చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఈ మర్మము చాలా గొప్పది. ఈ మర్మము తెలియక గొడవలు పెట్టుకొని కొట్టుకొని రోడ్డు ఎక్కుతున్నారు చాలా మంది, పోలీస్ స్టేషన్లకు పోతున్నారు చాలా మంది, కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది. ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎవరు మౌనంగా ఉండాలి, ఎంతగా మౌనంగా ఉండాలి, ఎలా దేవుని పనిలో కొనసాగాలి, ఇది ఆలోచన రావాలి ఫస్ట్. అర్థమైందా? ఎంతగా ఎవరు లోబడాలి, ఎవరు యజమానుడు, ఎవరు శిరస్సు, ఎవరు కొరకు ఎవరు దేవుని కొరకు దేవుని పనిలో ముందున్నారు, ఎవరు సహకారులుగా ఉన్నారు, ఎందుకు దేవుడు సహకారిగా ఇచ్చాడు, ఈ ఆలోచన ఉందా? కొంచెం ఇబ్బందిగా ఉంది దేవుని వారి, అయినా నిజమే, ఇదే నిజం. అర్థమైందా? ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? క్రీస్తు సంఘము భార్యాభర్తల గురించి వివరిస్తున్నాడట. ఇంకేమంటున్నాడు? మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము. ఎవరిది ఎంత భయం? భార్య ఎక్కడ భయం అంట? దేవుని యందు భయమా, భర్త యందు భయమా? ఏం రాసిందండి బైబిల్లో? నీకు నచ్చినట్టు చదువుకుంటూ పోతున్నావు. నీకు నచ్చిందే కరెక్ట్. దేవుడికి నచ్చినట్టు చదవవు నువ్వు. నీకు ఏ పాయింట్లు అవసరమో అవి తీసుకుంటావు, ఏ పాయింట్లు అవసరమై ఉన్నావో అయ్యే అంటావు. దేవుణ్ణి మాట, దేవుణ్ణి మనసేటో చదవవు, తెలుసుకోవు, ఆ ప్రకారం ఉండాలి అన్న ఆలోచన ఉండదు. చూడండి ఒకసారి ఆ మాట ఏమంటున్నాడు? మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకునవలెను. దేవునికి కాదు ముందు భయపడాల్సింది, నువ్వు నీ భర్తకు భయపడాలి. భర్త అంటే భయం ఉందా అసలు?
రారా పోరా అంటే ఇంకేం భయం ఉంటుంది? ఎవరికి భయపడాలి నువ్వు? భర్త ఎవరిని ప్రేమించాలి? ఏంటి నీకు నువ్వు చూసుకుంటే సరిపోదు. భార్య ఉంది కదా, చాలా మంది భర్తలు కూడా ఎట్టే ఉన్నారు. నీకు నువ్వు చూసుకుంటే సరిపోదు నాయనా, నీకంటే ఎక్కువగా నీ భార్యని ప్రేమించాలి. భార్య ఎక్కువగా భర్తకు లోబడాలి. భర్త యందు భయం కలిగి ఉండాలి. భర్తనేమనాలంటే యజమానుడా అని పిలవాలంటే యజమానుడా అని లోబడి ఉండాలి. ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు చూడండి. అసలు ఉన్నారా లోకంలో అలాంటి వాళ్ళు? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. సామెతల భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. అది సంగతి. మేలు దొరికిందా, తేలు దొరికిందా? తేప కొడతా ఉంటారండి భర్తల్ని. చీటికి వాటికి అనుమానమే. భర్త పైన భార్యకి, భార్య పైన భర్తకి అనుమానమే పెనుభూతం. పెనుభూతమైపోయి నేను సాతాను ఏం చేస్తుందంటే నరకానికి తీసుకుపోవడానికి ట్రై చేస్తుంది. గమనించు, ఆలోచించు. నువ్వు ఎంతగా భయపడి ఎంతగా లోబడితే అంతగా ఆయన నిన్ను ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఇద్దరిని జత చేసింది దేవుడు. అలా ఆయన నీ తరపున బంధువులు, వారి తరపున బంధువులు కొట్లాడి గొడవ పెట్టుకొని మీ ఇద్దరిని విడగొట్టడానికి వాళ్ళు చూసినా మీరిద్దరు ఏక శరీరంగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరిస్తే అది నరకానికే శిక్ష. నరకానికే వెళ్ళిపోతారు. నరక శిక్ష. అర్థమైందా? బైబిల్ అంటే ఇది. నువ్వు దేవుని నమ్మితే ఎట్లా లోపడాలి? నీకు నిజంగా నమ్మకం ఉంటే ఎట్లా లోపడాలి? ఇది తెలుసుకోవాలి. లోబడినా అంటే దేవుడికి నేను లోపడతా, మా ఆయనకి ఎందుకు లోపడతా అన్నామనుకో, గెట్ అవుట్. చర్చిలో నువ్వు ఉండటానికి కూడా అర్హులు కాదు. దేవుడికి లోపడతా కానీ భర్తకి నేను లోపడిన అన్నవంటే నీకు అర్హత లేదు. ఇక్కడ బైబిల్ పట్టుకోవడానికి, బైబిల్ చదవటానికి నీకు అర్హత లేదు. అసలు దేవుని దగ్గర నీకు ఆ స్థానం లేదు. ఎందుకో తెలుసా? అది దేవుని ఆజ్ఞ. దాన్ని పాటించుకుంటూ ముందు భర్తకు లోబడి ఉండు, ఆ తర్వాత దేవునికి లోబడు. ముందు భర్తకు భయపడు, ఆ తర్వాత దేవునికి భయపడు. ఇద్దరు కూడా ఏమై ఉన్నారో చెప్తున్నాడు. ఏమండి? ఇద్దరు కూడా ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. చూసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇందాక ఎలా చదువుకున్నాం? 9వ వచనం. కంటిన్యూ చేయండి. అదే. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అధికార సూచనగా స్త్రీకి తల మీద ఉండవలను. ఏంటది? చెంగు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఈ పాయింట్ మీకు అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్త్రీ అని పురుషుడని ఏరలేదు. ఎందుకంటే దేవుని మహిమపరచడానికి వచ్చారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, దేవుని సంఘంలో సభ్యులుగా వచ్చారు. కనుక ఇక్కడ స్త్రీ అని పురుషుడని ఏమి లేదు. అర్థమైందా? ఇద్దరు కూడా దేవుని మహిమపరచాలి. ఇద్దరు కూడా దేవుని పనిలో ఉండాలి. ఇద్దరు కూడా దేవుని పని చేస్తూ ఉండాలి. ఏమన్నాడు అక్కడ? ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద చెంగు ఉండాలి. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడు నుండి ఎలాగూ కలిగను అలాగే పురుషుడు స్త్రీ నుండి కలిగను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. అది దేవుని మూలంగా ఇదంతా జరిగింది. అర్థమైందా? దేవుని మూలంగా జరిగింది. దేవుని సన్నిధిలో ఉండాలి.
ఇద్దరు కూడా దేవుని మహిమార్థమై జీవించాలని, దేవుని మూలంగా దేవుని సన్నిధిలో సమానంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని సన్నిధిలో, సంఘంలో. అర్థమైందా? ఎంతగా ఉన్నారో అంత ఖచ్చితంగా ఉన్నాడు దేవుడు. చూడండి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్ అయినవి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తమును, అంతే ఉందా? గృహమును విత్తమును, పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. దేవునిలో నిత్యము నడిపించే భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడిచ్చిన దానం అంట. భర్తకి దేవుడిచ్చిన దానం. దేవుడు నీకు దానం చేశాడు భార్యని. ఎంత గొప్ప ఉద్దేశంతో ఇచ్చి ఉంటాడు దేవుడు. ఎంత గొప్ప ఉద్దేశం లేకుండా దేవుడు నిన్ను జతపరిచాడా? నీకు భార్య జత చేశాడా? భర్తకు భార్యని జత చేశాడా? సాటి అయిన సహాయం ఎందుకు ఇచ్చాడు? దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు. ఎందుకు? దేవుని పనిలో ఉండటం కొరకు. ఇద్దరు కూడా సహకారులుగా ఒకరినొకరు పరస్పరం సహకరించుకొని దేవుని పనిలో ఉండటం కొరకు. ఎందుకు? ఎవరైనా ఒకళ్ళు పడిపోతే ఇంకొకరు నిలబెట్టడం కొరకు, ఒకరు పడిపోతే మరొకరిని నిలబెట్టడం కొరకు, ఇద్దరు ఏక శరీరంగా ముందుకు కొనసాగటం కొరకు. ఇద్దరు తన్నుకొని స్టేషన్లోకి వెళ్ళిపోయి స్టేషన్లో పడిపోయి, నువ్వంతా అంటే నాకెంత, నా జీతం ఎంత ఉంది, నేను జాబ్ చేస్తున్నా, నాకు జీతం ఎంత ఉంది, నీకెంత జీతం అన్నారని నువ్వు జిల్లా కలెక్టర్గా నీ భర్తకు లోబడాలి. క్రైస్తవుడు అయితే నువ్వు నీ భర్తకు లోబడాలి, నీ భర్తకు భయపడాలి. నువ్వు ప్రైమ్ మినిస్టర్గా నీ భర్తకు లోబడాలి. అలానే నువ్వు పురుషుడు, నువ్వు ప్రైమ్ మినిస్టర్గా, జిల్లా కలెక్టర్గా నీ భార్యని ప్రేమించాలి. నీ శరీరం ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను అలాగే ప్రేమించాలి. ఎంత కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి తెలుసా? ఎంత సింపుల్ గా చేస్తున్నారో తెలుసా? మధ్య కాలంలో ఫేస్బుక్ లో ఒక 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 ఫోటో వచ్చేసింది, నాకు కనపడ్డది. అంటే వాళ్ళు నాకు ఫ్రెండ్ కాదనుకోండి, యాడ్ లాగా వచ్చేసింది. క్రైస్తవ స్త్రీకి వివాహం కావాలి, రెండో వివాహం అంట. ఏంటి, క్రైస్తవ స్త్రీకి రెండో వివాహమా? వెరీ గుడ్, సూపర్ రా నాయన. అసలు జత చేసిన విడదీయొద్దని దేవుడు చెబుతుంటే రెండో వివాహానికి పేపర్ స్టేట్మెంట్ లేదా యాడ్. ఎంతగా దిగజారిపోయారు తెలుసా ఈరోజు? క్రైస్తవ స్త్రీకి రెండో వివాహం చేయడానికి యాడ్ ఇచ్చేసారు. అబ్బా సూపర్ అబ్బా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యెహోవా ఇచ్చిన దానము చాలా జాగ్రత్త. ఇంకా చదువుదామా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దొరికిందా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు, నీ భార్యతో సుఖించు. ఏంటది? వ్యర్థమైనదా? వ్యర్థంగా వినియోగించుకోకు నాయన. ఎప్పుడు భార్య, ఎప్పుడు కుటుంబం, ఎప్పుడు పిల్లల కుటుంబం, భార్య ఇగావు. నువ్వు ఉన్నది దేవుని కోసం నాయన. ఆయుష్ని దేవుడు ఇచ్చాడు నాయన. ఆయుష్ని దేవుని కోసం ఉపయోగించాలి. ఎప్పుడు నీకు 24 గంటలు కుటుంబము, పిల్లలు, భార్య, ఇదేనా? ఇద్దరిని ఇచ్చింది, ఇద్దరిని జత చేసింది దేవుని పని కోసమా? లేకపోతే నీ అవసరం కోసం? అందుకే వ్యర్థంగా సుఖించుము. ఇంకేమంటున్నాడు? సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా సుఖించుము,
ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసిన దాన్ని ఎంతటికి అదే అదే నీకు కలుగు భాగం. ఏం చేశావో రేపొద్దున కలిగే భాగం ఏదే చచ్చిపోయిన తర్వాత నీ వాటా నీకు వస్తుంది అంటారు చూసావు, అది నీ లెక్క నీ దగ్గర ఉందనుకో, ఆ లెక్కను చూసి నీకు ఇస్తాడు దేవుడు పనిష్మెంట్. అర్థమైందా? భార్యాభర్తలు ఏకమై ఏక శరీరంగా ఉండి ఏకంగా ఉండి దేవుని పనిలో ఉంటారని సాటి అయిన సహాయంగా ఇస్తే నిన్ను వలే నీ భార్యను కూడా నువ్వు ఎలా శరీరాన్ని అట్లా ప్రేమించుకుంటున్నావో నీ భార్యని అలా నువ్వు ప్రేమించాలి, ఆమెకున్న ప్రతి అవసరత తీర్చాలి. అలాగే నీ కుటుంబ యజమానుడైన నీ భర్తను యజమానుడాన్ని పిలవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి ఫస్ట్ అని చెబుతుంటే ఎవరైనా వినేవారు ఉన్నారా? ఆలోచించండి. ఇంకా భర్త ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, అర్థమైందా? కుటుంబాన్ని పోషించాలంటే ఎన్నో ఆలోచనలు, వీటన్నిటినీ ముందు పెట్టుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు నువ్వు సహాయంగా ఉండాలి. ఆ భారాన్ని అవసరమైతే నీవే కొంత సహాయంగా ఉండి మోసేటట్లుగా ఉండాలి తప్ప ఇంకా బాధ్యత లేకుండా ఇంకా భారం ఇంకా మేము మోపేటట్టుగా ఉండకూడదు. అర్థమైందా? ఇంకా మోపేటట్టుగా ఉండకూడదు. ఒకవేళ మోపేటట్టుగా ఉంటే వాళ్ళ గురించి చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. బుద్ధిహీనుడైన కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోటి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. ఎప్పుడు 24 గంటలు వర్షంలా చుక్కలు పడుతున్నాయి అనుకో, అలా ఉంటుందండి. ఎప్పుడు చికాకు అనిపిస్తుంది, మనిషికి విరక్తి కలిగింది. ఎందుకంటే అలా ఉంటుందంట భార్య పోరు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? దేవుని పనిలో ఉన్నప్పుడు సహకారిగా ఉండాలి. 27వ అధ్యాయం 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. ముసురు దినమున, ముసురు అంటే తెలుసు కదా, మంచి వర్షం పడతా ఉంటుంది. ఎడతెరిపి లేని వర్షాన్ని ముసురు అంటారు పల్లెటూర్లలో. గ్రామీణ భాష ఇది. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యను సమానం అన్నాడు. ఎప్పుడు నాకు ఏదో ఒకటి కావాలి, కొని తెత్తవా లేదా? ఎప్పుడు నాకు ఏదో ఒకటి కావాలి, కొని తెత్తవా లేదా? నాకు చీరలు కావాలి, డ్రెస్ కావాలి, బంగారం కావాలి, చైన్ కావాలి, వాచీలు కావాలి, ఉంగరాలు కావాలి. ఎప్పుడు ఏదో ఒకటి నాకు కొనాలి. ఈ టార్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు బైబిల్. ఎప్పుడు నాకు ఏదో ఒకటి తినాలి, తినిపిస్తావా లేదా? ఇది కూడా టార్చరే. కష్టాన్ని ఇద్దరు పంచుకుంటారని దేవుడు ఇద్దరిని జత చేశాడు. బాధల్ని ఇద్దరు పంచుకుంటారని జత చేశాడు. కష్ట సుఖాలు కూడా కావిడి కుండలుగా ఉంటాయని ఇద్దరిని జత చేశాడు. కానీ ఇక్కడేం చేస్తున్నారంటే ఫోర్స్ చేసి అందుకే నేను చదవాలన్నమాట. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానం. అది సంగతి. ఎప్పుడు ఏదో సనుక్కోవటం, కొనుక్కోవటం, ఏదో తేవాలి, తెప్పించాలి, కావాలి ఇలా ఉండకూడదు. నీకంటే ఎక్కువ ఎవరు ఆయనకి? నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమిస్తాడు ఆయన? నీకే అవసరమో ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా నీ దృష్టికి తీసుకొస్తాడు. నీకేది అవసరమో, ఏ సీర అవసరమో, ఏ డ్రెస్ అవసరమో, ఏది అవసరమో ఆయన దగ్గర సహాయంగా డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాడు. లేని స్థితిని ఉన్న స్థితిని చూసి బాగా ఆలోచించండి. లేని స్థితిలో ఇబ్బంది పెట్టడం కంటే ఉన్నప్పుడు
ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగినా నువ్వు అడగకముందే సహాయం చేస్తావు. ఎందుకంటే ఆయన తన శరీరాన్ని ప్రేమించినట్లుగానే తన భార్యని ప్రేమించాలన్న ఆజ్ఞ ఉంది కాబట్టి. అలా టార్చర్ చేసే భార్యలు కూడా ఉన్నారట, అందుకే రాస్తుంది బైబిల్. ఇంకొక భార్య ఉంది, చూద్దామండి. యోబు గ్రంథం 2:9. ఒక ఆమె ఉందో రండి, బైబిల్లో పరిచయం చేస్తాను. యోబు గ్రంథం 2వ భార్య, యోబు గారి భార్య. ఏమి ఎలాంటిదో తెలుసా? దేవుణ్ణి పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడు. సమస్తమును బాగొట్టుకొని యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయినానంటే, అబ్బా నా భర్త ఎంత భక్తి కలిగిన వాడు, నా భర్త ఎంత ప్రార్థనాపరుడు, నా భర్త ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాడు. ఆయన యథార్థత చూడండి ఒకసారి, అది కూడా చదివిస్తాను చూడండి. 1వ ఆయన యథార్థత చూడండి ఒకసారి. ఊజు దేశమందు నందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఎంత భక్తి ఉన్నదో తెలుసా? ఇలాంటి భక్తి పరుడికి భార్య ఎలా ఉండాలో తెలుసా? భర్తకు లోబడి ఉండేటట్టుగా లేదు ఇక్కడ. కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు భార్య సహకారిగా ఉండాలి, సాటి అయిన సహాయంగా ఉండాలంటే ఏమంటుందో తెలుసా? ఏమన్నదో చూద్దాం. 9వ వచనం, 8, 9 వచనాలు. 9వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనం, యోబు గ్రంథం 2వ వచనం. అతని భార్య వచ్చి ఇంకను యథార్థతను నీకు దేవుడా ఇంకా యథార్థంగా ఉంటావా? అన్ని పోయినాయి, పిల్లలు చచ్చిపోయారు, గొడ్డు గోదా చనిపోయింది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి, సమస్తమును బాగొట్టుకున్నావు, ఇంకా నీకు భక్తి కావాలా? ఈ భార్య ఎలాంటిదో తెలుసు కదా. ముందు ఏమనాలా? అంత కష్టంలో ఉన్న ఏ భర్తకైనా భార్య ఎలా ఉండాలో తెలుసా? సహకారిగా ఉండాలి. అతని కన్నీళ్లతో ఆయన కన్నీళ్లు విడుస్తుంటే ఆ కన్నీళ్లలో నీవు కూడా సహకారిగా ఉండాలి. ఆయన బాధల్లో నువ్వు కూడా బాధను అనుభవించేటట్టుగా ఉండాలి, భారాన్ని భరించేటట్టుగా ఉండాలి. అర్థమైందా? ఏమంటున్నాడు? చదువుదాం మాట. ఏమంటున్నాడు చూడండి. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణంగా రాదు, చచ్చిపోరాదు అంటుంది. మరణంగా అమ్మ నేను అంటే అర్థం ఏంటి? చచ్చిపో. భర్త చచ్చిపోతే భార్య హ్యాపీగా ఉంటుందా అండి? అర్థమైందా? విలువ ఉంటుందా భర్త లేకపోతే భార్యకి? సమాజంలో విలువ ఉంటుందంటే భర్త చచ్చిపోతే? యోబు గారిని ఏమంటుంది భార్య? చచ్చిపోరాదా? దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా? అన్ని బాగొట్టుకొని ఇంకా నీ భక్తి ఏంటి? నీ విశ్వాసం? అర్థమైందా? ఇట్లాంటి భార్యలు కూడా ఉన్నారు. అందుకే భయభక్తులు కలిగే విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకని చూద్దాం. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం. ఇలాంటి భార్యలు ఉన్నారు కాబట్టి బైబిల్ ఏమంటుందో చూడండి. దేవుడు ఎలా రాయించాడో చూడండి. నీ భక్తికి ఆటంకమైపోద్ది నీ భార్య, చాలా జాగ్రత్త అంటూ ఏమన్నాడో చూడండి ఒకసారి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కిక్కు పెట్టుకోండి మాట. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, పురుషులకి ఇస్తున్న ఆజ్ఞ, భర్తలకి ఇస్తున్న ఆజ్ఞ, భర్తలకే ఇస్తున్నాడు ఇక్కడ ఆజ్ఞ. పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి, అంటే దేవుని ఆరాధన విషయములో, దేవుణ్ణి మహిమపరిచే విషయములో మీతో కూడా వాళ్ళు కూడా పాలివారులు. నాయనా జాగ్రత్త, వాళ్ళ నరకానికి వెళ్ళిపోతే అది కూడా నీ బాధ్యత. అందుకే ఏం చేయాలట? పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు జాగ్రత్త, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయి. ఇది పాయింట్ అవుట్ చేసేది.
ఈ ప్రార్థనలకు ఆటంకం ఎవరు తెలుసా? నీ భార్యే. నాకు అది కావాలంటది, ఇది కావాలంటది, నన్ను అక్కడ తీసుకోమంటది, ఇక్కడ తీసుకోమంటది, అది కొనేయమంటది, ఇది కొనేయమంటది, నాకు బంగారం కావాలంటది, రింగులు కావాలంటది, అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, ఇదే పని. నేను అలా ఉండాలనుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను, నాకు కారు కావాలి, బండి కావాలి, అది కావాలి, ఇది కావాలి, టార్చర్. మళ్ళీ ఆమె నరకానికి పోతే నువ్వు నరకానికి పోతావు. కాబట్టి పురుషులారా చాలా జాగ్రత్త. నేను చెప్పేది టిక్కు పెట్టుకుంటూ ముద్దు అనుకుంటే ఏమన్నాడు తెలుసా? ఎక్కువ బలహీనమైన ఘటం ఎవరో తెలుసా? పురుషుడు కాదు, స్త్రీ. భలేగున్నారండి. స్త్రీ అవటం ఏంటండి బాబు? పురుషుడు కాదా? పురుషుడు లేరా అలాంటి వాళ్ళు? కొంతమంది ఉంటారు పనికి మాలిన, లేరని అన్నగానే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పురుషుల కంటే ఎక్కువ బలహీనమైన ఘటం ఎవరంటే స్త్రీలే. అది కూడా రెఫరెన్స్ ఉంది, చదువుదాం రండి. అది కూడా రెఫరెన్స్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 చూడండి ఒకసారి. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడినారు కాదు. మొదట ఆదామును, ఆ తర్వాతే అవ్వ సాటి అయిన సహాయం నిర్మింపబడినారు కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ మోసపరచబడలేదు కానీ అంటే అర్థం ఏంటి? ముందు ఆదాము దగ్గరకు వచ్చి, ఆయన ఈ పండు చాలా మంచిది, ఇది నువ్వు తింటే చచ్చిపోవు, నీకు మంచి చెడ్డలు తెలుస్తాయి, నువ్వు ఖచ్చితంగా తిను, ఇది కన్నులకు రమ్యంగాను అందంగాను తినటానికి మంచిగా ఉంటది అని సర్పములో ఉన్న సాతాను వచ్చి ఎంతో ప్రేరేపించాడట పురుషుని దగ్గరకు వచ్చి. ఒక్కటే మాట చెప్పాడట. ఏమన్నాడో తెలుసా? నా తండ్రి అయిన దేవుని ఆజ్ఞకు నేను లోబడాలి తప్ప నేను నీ మాట వినను. ఎంత కఠినంగా ఉంటాడో తెలుసా దేవుని విషయంలో? దేవుని విషయంలోనే కాదు, ఏదైనా ప్లాన్ చేసుకున్నాడు అనుకో, ఏదైనా ఆలోచించాడు అనుకో, పురుషుడు అంతే కఠినంగా ఉంటాడట. అందుకే పురుషునికి అంత. స్త్రీ బలహీనమైన ఘటం. ఇది కూడా నీకు దేవుని హస్తాలతో పురుషుని శరీరము నుండి స్త్రీని, అందుకు బలహీనం. దేవుని హస్తాలతో పురుషుని నిర్మించాడు, పురుషుని శరీరములో ఉన్న ఒక ఎముక నుండి స్త్రీని, అందుకే బలహీనమైన ఘటం. అందుకే ఏమంటున్నాడు? ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడినో, అది సంగతి. అందుకే బలహీనమైన ఘటం. ఎప్పుడు 24 గంటలు ఏడుపు, ఎప్పుడు ఏ చిన్నదానికి రియాక్ట్ అవటమే, ప్రతిదానికి రియాక్ట్ అయిపోతారు. చిన్నదానికి రియాక్ట్, పెద్దదానికి రియాక్ట్ అయిపోయి ఏడుపే ఏడు. నువ్వెంత స్ట్రాంగ్ ఉండాలి, ఎలా లోబడి ఉండాలి, దేవునిలో ఎంత ప్లాన్ ప్రకారంగా నడుచుకోవాలి, భర్త నీ యజమానుడని నువ్వు ఎప్పుడు గుర్తించాలి, ఎలా గుర్తించాలి, ఎలా లోబడి ఉండాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, బాగా గుర్తుపెట్టుకుంటే ఈ మధ్యకాలంలో ఇది కూడా ఉంది. భర్త విషయాలు బయటపడుతున్నాయంటే భార్య విషయాలు కూడా బయటపడ్డట్టే. కుటుంబంలో ఉన్న సమస్యలు ఏదున్నా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ విషయాలు బయటికి వెళ్ళి చెబుతున్నారు అని అంటే అర్థం ఏంటో తెలుసా? మీ పరువు మీరు తీసుకుంటున్నారా? మీ కుటుంబ విషయాలు మీరే పరిష్కరించుకోవాలి. లేదా మీ కుటుంబ విషయాన్ని దేవుని పాదాల యొద్ద పెట్టి ప్రార్థన చేయాలి. దేవుడు పరిష్కారం చూపించగలడు. మనుషుల దగ్గర చెప్పుకుంటున్నావంటే నీ పరువు, నీ భర్త పరువు, ఇద్దరి పరువు నువ్వే తీస్తున్నావు. కొంతమంది భర్తలు కూడా చెప్పని, నా భార్య ఎలాంటిది కాదు, అది కూడా నువ్వే తీస్తున్నావు పరువు. మీ ఇద్దరిని జతపరిచింది, మీ ఇద్దరిని ఏకం చేసింది, నీకు సాటి అయిన సహాయం యెహోవా దానాన్ని ఇచ్చింది. ఎందుకో తెలుసా?
చాలా జాగ్రత్తగా ఉంటావని, ఉండటమే కాదు కుటుంబ విషయాల పట్ల బాధ్యత కలిగి ఉంటావని. ఏం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఎలా చేస్తున్నావు? అర్థమవుతుందా? ఆ? అందుకే దేవుని గురించి నువ్వు దేవుని ఆజ్ఞలు ఏమున్నాయి, ఏం చెబుతున్నాడు, నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను పరిశీలించుకోవాలి. పురుషులు కూడా అదే, చాలా జాగ్రత్త. దేవుని విషయంలో దేవుని వైపు ముందుకు కొనసాగుతున్నప్పుడు స్త్రీలు బలహీనమైన ఘటమని తెలిసి జ్ఞానంతో కాపురం చేయడమే కాదు, అన్ని విషయాలు స్త్రీకి చెప్పకూడదండి. షేర్ చేయకు. ఏ విషయాలు షేర్ చేయకూడదు చూడండి ఒకసారి. మీకా గ్రంథం, మీకా తీయండి బైబుల్. ఏ విషయాలు, కొన్ని విషయాలు అసలు చెప్పకూడదండి. భార్యకి చెప్తే బలహీనమైన ఘటం, అందుకే చెప్పొద్దు అంటున్నాడు. ఆయనే చెప్తున్నాడు, మనుషులుగా చెప్పేది. దేవుడే అంటున్న మాట చూద్దాం ఇప్పుడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం తీసారా? మీకా గ్రంథం 7వ అధ్యాయం టిక్కు పెట్టుకోండి మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం తీసారా? 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. నీ కౌగిటలో నీ కౌగిట, నీ భార్యే, నీ కౌగిట ఉండే నీ భార్య కౌగిట పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారా కాపు పెట్టుకో. కాపు పెట్టుకు, భార్య దగ్గర కాపు పెట్టుకు, పెదాల దగ్గర. అన్ని విషయాలు భార్యతో షేర్ చేస్తారు, ఎందుకంటే ఆమె బలహీనమైన ఘటం. ఇప్పుడు ఏంటది, ఒక 10 సంవత్సరాలు బయట పెట్టి నీ పరువు తీస్తుంది. ఇప్పుడు పెట్టుకున్న గొడవ ఇంకొక 2 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకున్న ఆ చెడ్డ పాయింట్ గుర్తుంటది, కానీ మంచి పాయింట్ ఏం గుర్తురాదు. ఆ సమయంలో ఏం మంచి జరిగిందో ఆలోచించదు. అందుకే ఏం పెట్టుకోవాలట? కాపు పెట్టుకో. ఎందుకంటే ఈ రోజుల్ని బట్టి ఏం జరుగుతుందో 6వ వచనం, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదన, కోడల అత్త మీదను లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతున్నారు ఈ రోజుల్లో. చాలా జాగ్రత్త. ఏ విషయము ఎవరికి చెప్పాలి, ఏ విషయం షేర్ చేయాలి భార్యకి, ఎన్ని విషయాలు భార్యకి చెప్పాలి, ఎన్ని విషయాలు చెప్పకూడదో చెప్తే ఏమందుకు. భార్య బలహీనమైన ఘటం, ఎక్కువ బలహీనమైన ఘటం. జ్ఞానంతో కాపురం చేయి. చాలా జాగ్రత్త. నీకు ఇచ్చిన యెహోవా దానం గొప్పగా ఉండాలని. దేవుడిచ్చిన జ్ఞానం ఎందుకు, దేవుడిచ్చిన భార్య ఎందుకు ఇచ్చాడో తెలుసా? గొప్పగా ఉండాలి. ఏం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి. చూద్దాం ఇంకా సామెతల గ్రంథం, ముగించేద్దాం, అయిపోయింది. సామెతల గ్రంథం, బైబిల్ ఉన్న వారు తీయండి, మంచి మాటలు. ఇప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుకుందాం. భార్యకు ఉన్న లక్షణాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ఇది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్యకు ఉండాల్సిన లక్షణాలు కోట్ చేశాడండి ఇక్కడ దేవుడు. భార్యకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయట కొన్ని. ఇద్దరు కలిసి ఒక వీడియోలో చూశాను, భార్య భర్తలు ఇద్దరు కూడా మందు కలుపుకొని తాగుతున్నారు, ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. కానీ నేను ఒక పెగ్గు, నువ్వు ఒక పెగ్గు, షేర్. ఇంకొంతమంది భార్యలు ఉన్నారు. ఈ దుర్మార్గపు భార్యలు ఏంటో తెలుసా? భర్త పుల్లుగా తాగుతుంటే దంసపులు పోతా ఉంటారు. ఏంటది? ఎంకరేజ్ చేస్తున్నావా భర్తని? భార్యని ఎంకరేజ్ చేస్తున్నావా? చాలా జాగ్రత్త. ఖండించాల్సిన విషయంలో ఖండించాలి, దాచిపెట్టే విషయాలు దాచిపెట్టాలి, దేవునికి చెప్పాల్సిన విషయాలు దేవునికి చెప్పాలి. ఇవన్నీ వదిలిపెడితే ఎలా చెప్పు? అది కావంటున్నాడు, చదవండి.
అట్టిది అమూల్యం, ముఖ్యము కంటే అమూల్యమైనది. చదవండి 11వ వచనం. ఆమె పెనిబిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఎందుకంటే అలాంటి మంచి స్త్రీ అట లాభ ప్రాప్తి కలుగుతుందట. ఆమె తను బ్రతుకు దినముల నీవు అతనికి మేలు చేయును కానీ కీడేమి చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను ఎతుకును, ఆమె చేతులారా పని చేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చును. ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. పొద్దున్నే లేగాలట స్త్రీ. 10 దాకా 11 దాకా పడుకునే భార్య కుటుంబములో నష్టం తప్ప వేకువనే లేచి ప్రార్థన చేసే స్త్రీగా, తమ పిల్లల కొరకు ప్రార్థన చేసే స్త్రీగా ఉంటారట. వేకువనే ఎంత పడితే అంత టైం వరకు పడుకునే స్త్రీగా ఉండకూడదు. అర్థమైందా ఏమంటున్నాడు? ఎంత మంచిగా మాట. వర్తకపు ఆమె చీకటిలోనే 15వ వచనం. ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేతను నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకొనను. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పండెను చేత పట్టును. తన విరేలు కదురును పట్టుకొని ఉడుకును. 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఎందుకంటే రక్తవర్ణ వస్త్రములు ధరించిన వాడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆయన రక్తంతో కడగబడిన వస్త్రాలు ధరించుతారు అంటే దేవుని నమ్మిన వారు. ఆమె పరుపులు సిద్ధపరచును, ఆమె బట్టలు సన్నపు నార వస్త్రములు రక్తవర్ణ వస్త్రములను. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుంటును. ఎందుకంటే భర్త పరువు కాపాడే భార్య. గవని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. గొప్ప పేరు సంపాదించే ఏమంటారండి, చాలాసార్లు చదువుకుంటాం. భర్తకు ముందు భార్య ఉంటుందంట. ఏ పనిలో అయినా సహకారిగా మనం చూస్తాం. మన ఒక సందర్భంలో ఒక స్త్రీ వల్ల రాజ్యాలను కోల్పోయినారు అని కూడా మనం చదువుతూ ఉంటాం చాలాసార్లు సందర్భాలు. కానీ నిలబెట్టడానికి అడగొట్టడానికి కూడా ఉంటుందంట, స్త్రీయే కారణం అవుతుందంట. అందుకే కదా ఇవన్నీ రాసింది. 24వ వచనం. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలము ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయంగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశమును ఆమె బోధించు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చాలా జాగ్రత్త. నా భర్త ఎలా ఉన్నాడు, నా పిల్లలు ఎలా ఉన్నారు, ఎప్పుడు కనిపెడతా ఉంటుంది. కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఎందుకంటే కష్టపడి మంచిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టాలన్న ఆలోచన కలిగి ఉంటుందంట. ఆమె కుమారులు లేచి ఆమెకు ధనిరాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమె పోకుండు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమే. 24 గంటలు అద్దం ముందు నుంచోవడం కంటే, నాకు అది కావాలి, ఇది కావాలో, పౌడర్ కావాలో రాసుకునేది, అది కావాలి, ఇది కావాలని టార్చర్ పెట్టడం కంటే ఇలా నడుచుకోవటం గొప్పదనం. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సరే, ఇవన్నీ ఎందుకు రాసేది? ఇవన్నీ అంటే ఒక జ్ఞానవంతురాలిగా ఉండాలి భార్య. సాటి అయిన సహాయంగా ఉండాలి భార్య. దేవుని పనిలో ముందుకు నడిపించేటట్టుగా ఉండాలి భార్య. దేవుని పనిలో సహకారులుగా ఉండాలి భార్య.
అందుకే లాస్ట్ మాట ఏమంటానండి ఇదే. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుకొనును. కుటుంబాన్ని కట్టుకోవాలి తప్ప ఓడబెరుకునే స్త్రీగా, భార్యగా, సాటి అయిన సహాయంగా ఉండకూడదు. పాయింట్ అర్థమైందో? సాటి అయిన సహాయం అంటే ఎవరు? భార్య. దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుని పనిలో సహకారిగా ఉంటాం. నువ్వు ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. ముందు ఎవరు యందు భయభక్తులు కలిగి ఉండాలి? భర్తకు లోబడి భయభక్తులు కలిగి ఉండాలి. భర్తకు లోబడి ఉండాలి. భర్త నువ్వు ఎలా ఉండాలి? భార్యను ప్రేమించాలి. నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్యని కూడా నువ్వు అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. అవసరమైతే ఆ భార్య కొరకు నిన్ను నువ్వు అప్పగించుకునేటట్టు ఉండాలి. క్రీస్తు కూడా అలా అప్పగించుకున్నాడు కనుక. కాబట్టి చాలా జాగ్రత్త. చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలే మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ముందుగా కొత్త నిబంధన ఆజ్ఞ భర్తకు లోబడాలి. యజమానుడు, శిరస్సు, ప్రభు. అలాగనే పురుషుడు భార్యను ప్రేమించాలి. రక్షకుడు, పోషించేవాడు, బాధ్యత తీసుకున్నవాడు, భారం భరించేవాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఉన్నప్పుడే ఆ కుటుంబము దేవుని సన్నిధిలో మేలు అనుభవించే కుటుంబముగా ఉంటుంది. అదే మాట ఏమన్నాడో తెలుసా? 128వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఉంటుంది. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ కౌగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. చూసారా ఎంత గొప్ప మాట అన్నాడు. ఇలా ఉంటే అలా ఫలిస్తారు. ఇలా లేకపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోద్ది. భర్తకు భార్య, భార్యకు భర్త, కొట్లాటలు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దేవుని కృప ఉండదు. దేవుడు మేలు చెయ్యాలనుకుంటున్నాడు, కానీ ఆ మేలును అనుభవించాలన్నా దానికి అర్హుడివి కాదు. మీకిద్దరికి అర్హత ఉండాలి. మీరిద్దరు కూడా అర్హులుగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగానే, నీ వాక్యము ద్వారా మీరే మమ్మల్ని హెచ్చరించి గద్దించి సరిచేయాలని ఆలోచించినందుకు, మీరు బోధించినందుకు కృతజ్ఞతలు. ఈ మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉండాలి. మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా మేము జీవించినట్లు కృప చూపించు. మా బలహీనతలు ఎరిగిన దేవుడో కనుక మీరు ఖండించి గద్దించి సరిచేయాలన్న మీ ఉద్దేశాన్ని బట్టి కృతజ్ఞత. ఇంత గొప్ప వాక్యాన్ని మాకు వినిపింపజేసినందుకు, ఇంత గొప్ప మాటలు మా జీవితాల్లో వెలిగింపచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉండను. మా గృహాలకు వెళ్ళి మరొకసారి నెమరు వేసుకుంటూ ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని అది 30 60 100 ఫలించినట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇటు మాటలు వినేవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించి ఈ మనవు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.